స్టాక్ మార్కెట్లో భారీ స్కామ్ జరిగిందన్నారు రాహుల్ గాంధీ. ఎన్నికల సమయంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టమని రాహుల్ గాంధీకి అలాగే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు ఆర్థిక మంత్రి కోరారని రాహుల్ గాంధీ చెప్పారు. పలుసార్లు ఈ ప్రస్తావన తీసుకొచ్చారని తెలిపారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న 5 కోట్ల కుటుంబాలకు మోడీ ఆ సూచన ఎందుకు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎగ్జిట్ పోల్స్కు ముందు పెట్టుబడులు పెట్టిన ఓ సంస్థ భారీ లాభాలను సొంతం చేసుకుందన్నారు. దీనివల్ల 5 కోట్ల కుటుంబాలు నష్టపోయాయన్నారు. ఇది ఖచ్చితంగా ఓ స్కామ్ అన్నారు ఆయన. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ వేసి దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. Absolutely. Why did PMNHM give specific investment advice to the 5 crore families investing in the stock market? Is it their job to give investment advice? Second, why both interviews were given to the same media house owned by the same business group, which is also under SEBI investigation for manipulating stock market? Third, what is the connection between the BJP, the fake exit pollsters, and the dubious foreign investors who invested one day before the exit polls were announced and made a huge profit at the cost of 5 crore families? We demand a JPC into this. We are absolutely convinced that this is a scam. Somebody has made thousands of crores of rupees.